ఈ రోజు భువనగిరి పట్టణంలో భాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో చెట్టు కొమ్మ కూలి తీవ్రమైన గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని మృతదేహానికి నివాళి అర్పించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తక్షణ సహాయంగా జిల్లా కలెక్టర్ జిల్లా డీఈఓ ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగింది. మరియు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి అది తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజాప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తం అందుబాటులో ఉంచి తక్షణ సహాయం కింద జిల్లా కలెక్టర్ గారు 50,000, అలాగే జిల్లా డిఓ గారు 50,000, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు 10,000, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు 10,000 తక్షణ సహాయంగా అందించి రేపు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులతో కలెక్టర్ గారు ప్రత్యేక సమావేశం పెట్టి చర్చించి వాళ్ళకు తగినంత న్యాయం చేస్తా అని అధికారంగా ప్రకటన చేసినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు కేవలం ఫోటోల కోసం, మీడియాల కోసం, రీల్స్ కోసం ఈ ధర్నాలు చేస్తున్నారు తప్ప బాధిత కుటుంబాన్ని కనీసం ఇంతవరకు కూడా వాళ్ళు పరామర్శించిన దాఖలా లేదు. కేవలం వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం, కేవలం గౌరవ ఎమ్మెల్యే గారి మీద, ఎంపీ గారి మీద దుర్భాషణ ఆడడం కోసం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. గత 10 సంవత్సరాల్లో గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. బస్వాపురం ప్రాజెక్టులో కూడా ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వాళ్ళకి తక్షణ సాయం చేసిన చరిత్ర కూడా టీఆర్ఎస్ పార్టీ తాలూకా కూడా ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలన్న గారు తక్షణమే జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అందుబాటులో ఉంచి ఆర్టీఓ గారిని స్పెషల్ అధికారిగా చేసి మన బీబీఆర్ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నతాధికారుల నుంచి వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు కన్నులేని పగోదల్లాగా టీఆర్ఎస్ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు చేస్తున్న చర్యలు ప్రజలు దుష్టాడుతున్నారని తెలియజేస్తూ రానున్న రోజులలో అనిల్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి తగినంత ఆర్థికంగా అన్ని విధాలుగా సాయం చేసి, వ్యక్తిగతంగా సాయం చేసి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఇక్కడ ఉన్న నాయకుల పక్షాన